అతను వైకాపా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే మామూలు ఎమ్మెల్యే కాదు. తెలుగుదేశం పార్టీ పైకి, ముఖ్యంగా ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు పైకి అయిందానికి కాందానికి ఒంటికాలిపై వెళ్లే నాయకుడు. తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఎన్టీఆర్ అన్న, పసుపు జెండా అన్న ప్రాణం పెట్టే అతడు ఎవ్వరూ ఊహించని విధంగా వైకాపాలో చేరి అప్పట్నుంచి తెలుగుదేశం పార్టీపై రాజకీయ యుద్ధంలో ఆ పార్టీకి తురుపు ముక్కగా ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడంటే వైకాపా అసెంబ్లీకి వెళ్లట్లేదు, కానీ అసెంబ్లీలో ఆందోళనలు నిర్వహించే రోజుల్లో ఈ ఎమ్మెల్యే తన సీట్లో కంటే ఎక్కువగా స్పీకర్ పోడియం దగ్గరే ఉండేవాడు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు తాను కలిసి పనిచేసిన సహచరులను అసభ్య పదజాలంతో దూషించడంలో తన పార్టీకి నాయకత్వం వహించేవాడు. అటువంటి బలమైన కమిటెడ్ నాయకుడు తన బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చాడని సామాజిక మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. అదేంటి అంటే, తాను తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తాను అని, అయితే అన్ని నియోజకవర్గాల్లో కాదు అంటూ తానెంతో అభిమానించే నందమూరి హరికృష్ణ గారి కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేసే కూకట్పల్లి నియోజకవర్గంలో మాత్రమే అని ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. హరికృష్ణ కుమారుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కొడాలి నాని ఎంతో ఆప్తుడు. మొన్న హరికృష్ణ ప్రమాదంలో మరణించినప్పుడు కూడా పూర్తిగా అక్కడే ఉన్నాడు నాని. కూకట్పల్లి నియోజకవర్గానికి టికెట్ నందమూరి సుహాసినికి టీడీపీ ప్రకటించగానే వెంటనే రెడీ అయిపోయాడట నాని. అయితే శ్రేయోభిలాషులు ఒకసారి జగన్తో మాట్లాడమని చెప్పడంతో జగన్ కు ఫోన్ చేసి తాను కూకట్పల్లి నియోజకవర్గంలో సుహాసిని తరపున ప్రచారం చేయాలనుకుంటున్నట్టు తన నిర్ణయాన్ని తెలిపాడట. దీంతో జగన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఒప్పుకుంటే అనేక విధాల ప్రభావం పడుతుంది. ఒకవేళ వద్దు అంటే తన ఆదేశాల్ని కొడాలి నాని లెక్క చేయకపోతే తన పరువు పోతుంది. దీంతో తెలివిగా మళ్లీ మాట్లాడతా నాని అని వాయిదా వేసి తప్పించుకున్నాడట జగన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.